వచ్చాయి నాన్న. ఏంటి నాన్న ముందుగా ఒక కుత్ర ముక్కన రైతులో ఇలా వచ్చా? అనుకోకుండా సెలవులు వచ్చాయి జయ. నీ చేతి వంట తినాలనిపించింది వచ్చేసాను. అది కదా వేణు, కావాలా పారేస్తే బండి వచ్చేది కదా, స్టేషన్ నుంచి నడిచి వచ్చావా? ఈ పారెడు దూరానికి బండిది కన్నయ్య. దూరానికి కాదురా, దారిలో ఎందరి కళ్ళు పడి ఉంటాయి, ఎంత దిష్టి తగిలి ఉంటుంది. ఇప్పటికే ఊళ్ళో కొంతమంది ఏడిచి చస్తా ఉన్నారా. ఇనప ముక్కులు కొట్టుకుని బతికే రంగయ్య తమ్ముడిని బిఏలు ఎంఏలు ఎట్ట చదివిస్తున్నాడా అని. సర్లే, అదంతా నీకేం తెలుస్తుంది కానీ ఏరా నీ చదువు సండే ఎట్టా ఉంది? బిఏ తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య. అది కాస్త పాస్ అయిపోయావంటే నాన్న ఇంత ఉబ్బిపోతాడు కదా నాన్న. నేను ఉబ్బిపోవడం కాదమ్మా, ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి మొదలస్ట్ పోయి చూస్తున్నాడు. కానీ నువ్వు లోపల పద. ఎవరు? భూత వైద్యుడు గారా? నమస్కారం అండి వైకుంఠం గారు. దీర్ఘాయు ఆరోగ్యం వస్తూ. ఎలా ఉన్నాయి ఊళ్ళో భూతాలు? భూతాలేమిటి, ఇప్పుడు మనుషులే పట్టేశాం. మందులకు మంత్రాలకు అన్నింటికీ మనమే. ప్రస్తుతం మీ అన్నయ్య సంగతి చూడు. వెళ్ళవయ్యా సోది. బాబు నువ్వు లోపలికి వెళ్ళరా. ఉండవయ్యా రంగయ్య. ఏం నాయనా వేటు వేటు రాజాధిరాజ మహారాజ కుమారుల్లాగా రంగు రంగు తేలావు. స్వర్ణ భస్మం ఏమైనా సేవిస్తున్నావా? స్వర్ణ భస్మం కాదు, సొరకాయ భస్మం. అమ్మా నువ్వు వాడిని లోపల తీసుకెళ్ళమ్మా. రాజు నాన్న చూడమ్మా, ఏనా మన పక్కింటి బంగారం పిలిచి బాబాయ్కి దిశ తీసేమని చెప్పు. అలాగే నాన్న. పాడు కళ్ళు పాడు మనుషులు. మన కళ్ళను గురించి నువ్వేమీ భయపడకు. చూడు ఎంత మందపు అద్దాలున్నాయో, ఈ దృష్టి ఏం పనిచెయ్యదు. ఏది చెయ్యలేవు? చెయ్యలేదు, కాళ్ళు పావేంటుంటే. అయ్యో రామ, కోపడ్డానికైనా కొంచెం ఓపిక ఉండాలిగా. విధవ వ్యాధి, ఎముకలు కొరుక్కు తినే వ్యాధి. వైకుంఠయ్య, అసలే నేను చాలా అవస్థలు పడుతున్నాను. ఆడేమో చదువు మానేస్తానంటున్నాడు. దీనికి తోడు నీ పాడుకోతల వాడు విన్నాడంటే ఇంకేమో చెప్పగలరా. ఇదిగో వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగం అంటూ నువ్వు వీధిలో రావడానికి వీలేదు. రంగయ్య అట్లా అంటే ఎట్లా చెప్పు. ఓ మంచి దివ్యౌషధం వచ్చింది, చూస్తావు. నువ్వు నోరు మోస్తావా లేదా? నీ కాదయ్యా, నీ తమ్ముడికయ్యా. తమ్ముడుకా? దీనికి అట్లా అడుగు చెబుతాను. ఒక తైలం తలకు రాసి చిటికిడు భస్మం లేజంలో కలిపి లోపలికిస్తే ఇక చూసుకో నా సామి రంగా. ఆ జ్ఞాపక శక్తి అట్టే పెరిగి పెరిగి రేపు పరీక్షల్లో ముందు టక్కిన పేస ఊరుకుంటాడు. అవుతాడా? ఫస్ట్ పాస్ అవుతాడా? మందు తినిపించి చూడవయ్యా, తెలుస్తుంది. ఎంతోనా? తైలము భస్మము లేహ్యము 3 కలిస్తే అర్ధమండలానికి ఒక 25 రూపాయలు అంతే. అంతే 25. ఇదిగో 20 రూపాయలు ఉన్నాయి. మందు పట్టరా, 5 తర్వాత ఇస్తాను. దానికేంది, మిగిలింది నిదానంగా ఇవ్వచ్చులే. ఇదిగో అట్టగానే మందు కూడా నిదానంగా పట్టుకొస్తావా? లేదు, వెంటనే పట్టు రావాలి. సాయంత్రానికి తీసుకురా అంతయ్యా. వైకుంఠే మర్చిపోయావు. మర్చిపోతానా? నే పుచ్చుకునేది ఆమందేగా. రంగయ్య, తమ్ముడికనేసరికి ఎక్కడున్న పైకి ఎగిరి పైకి వచ్చింది, నీకనేసరికి అది వెనక్కు పోతుంది. అలా ఉండాలయ్యా అభిమానం. అభిమానం ఏమిటి చెయ్య? నాన్న అస్తమానం అలా తగ్గుతున్నాడు. ఏమిటో చిన్నాన్న, వైద్యుడేమో ఛాయ్ అంటున్నాడు. చేయలేదు గీయలేదురా. చేతిలో ఉన్న 4 కసులు చెల్లబెట్టేదాకా వైద్యుడు అట్టాగే అంటుంటాడు. ఒకళ్ళు అనడం ఏమిటన్నయ్యా? దగ్గు కనపడుతోంది, జబ్బు కనపడుతోంది. ఏం లేదు లేరా, వయసు అయిపోయింది చూడు. అందుకే చెబుతున్నాను, ఏ చీకు చింత లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వెందుకు ఇంత అవస్థపడాలి? అహోరాత్రాలు ఆ కొలివి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కరగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చోను. నా వల్ల కాదన్నయ్యా, నేను ఈ చదువు మానేస్తాను. ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. ఏమిట్రా నువ్వు అనేది? చదువు మానేస్తావా? లేకుంటే నేను చదివి వరగబెట్టేదేముంది? చదివి ఏం వరగబెడతావో నాకు తెలియదు, కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చాను రా. అందుకే నిన్ను చదివిస్తున్నాను. బాబు, ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగాచిన నక్కల పాలు చేయకు. ఆ బిఏ పూర్తి చేయి. ఆ తర్వాత అంటావా చాకరీ మానేస్తాను, హాయిగా కూర్చుంటాను. సరేనా? అమ్మా జయ, ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా. బాబాయికి దిష్టి తీయించావా? అదొక్కటే తక్కువ. పిచ్చి సన్నాసి. అబ్బా ఏమిటండి ఇది? ప్రేమ బంధం, గడ్డి బంధం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మనదెంతో ఘాటైన ప్రేమ అనుకుంటారు. ఈ కుమారంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు. జయ,
ఈవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? శకుంతల సినిమాలో జయశ్రీ లాగున్నావు. దూరం దూరం. ఏంటిది జయ? మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు. పరికినీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చేదని ప్రైవేట్ లైట్ మొదలు పెట్టావు, బారెడు దూరం చేసావు. ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు, అసలు చేతికి చిక్కటమే లేదు. ఎలా వచ్చేది? ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళ? చూడు, సాయంత్రం అలా అంటుమావాడితో అటువైపురా, చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం. ఈవేళ కంప్లీట్ పౌర్ణమి. అయ్యో ఇవాళ గొడ్డమ్మవాసింది. అయితే మరి మంచిది, ఎవరు చూడకుండా మన మనసాక్షికి మనమే పెళ్లి చేసుకోవచ్చు. అంత తొందర పెడతారేమిటండి? ముందు మా చిన్నాన్న బిఏ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే మన పెళ్లి. అంటే మీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిలేనా? మదర్ మీల్స్ రెడీ, క్విక్, అర్జెంట్ అర్జెంట్. తగ్గు. ఏంటో ఇది అర్జెంటు? దొరగారు ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో? దొరగారికి నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చేది. లేదు కాబట్టి పిండాకుటి కోసం ఇక్కడ నిలబెడుతున్నావు అనమాట. ఫాదర్, నువ్వు రాను రాను మరీ చెడిపోతున్నావు. ఇప్పుడేమిట్రా రే, నిన్ను ఏనాడు కన్నానో ఆనాడు చెడిపోయాను రా. కొత్తగా మర్యాద లేకుండా మాట. మర్యాద? మర్యాద నీకు మర్యాద? దమ్మిడి సంపాదన లేదు, 2 పూట్ల దండకు తిండి పెడుతున్నా, నీకు మర్యాద ఇవ్వాలి. ఎవరి కోసం పెడుతున్నా? నా కోసం పెడుతున్నాను రా. పలాని శంకరయ్య గారు అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడంటే నాకు అప్రదర్శన పెడుతున్నాను రా. కరెక్ట్. వాట్ ఈస్ కరెక్ట్? కరెక్ట్ అండి, కరెక్ట్. పెట్టదలుచుకుంటే టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు, లేదా కట్ చేసుకోవు. ఫాదర్, పెట్టి చెడ పెద్ద తెచ్చుకోవద్దు. దట్స్ వెరీ బ్యాడ్. ఏదో డిసైడ్ చేయి. అన్నం తినమంటావా, బయటికి వెళ్ళమంటావా? రెడీ, 1 2 4 బయటికి పోతున్నాను. వెళ్తున్నాను. వెళ్తాను. ఫాదర్, నీకు నేను ఒకటే కొడుకును, వెళ్ళానంటే మళ్ళీ రాను. నువ్వు చచ్చావంటే కురువు పెట్టేవాళ్ళు కూడా. ముందు కొరువు పెట్టుకొని తర్వాత వస్తాను రా. ఏమిటండి ఆ మాటలు? అంతేనే, అంతే. ఓ, నీ కర్మ అనుభవించే. మదార్, నువ్వేమంటావు? నీకు ఇంటి గురించి ఎప్పుడైనా పట్టి చేస్తేగా. నీ చెల్లెలు పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? ఆలోచించి ఏం చేయమంటావు మదర్? గుడిదానికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినట్టు కాడికి అందరి కాళ్ళు పట్టుకోమంటావా? ఏం చేయమంటావు?